Praise Lord everyone. Bible reading in 1 year. Day 64 September 2nd. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం నుండి చదువుకుందాం. యాజకులైన లేవీలకు అనగా లేవీ గోత్రీయులకందరికీ ఇశ్రాయేలుతో పాలైనను స్వాస్యమైనను ఉండదు. వారు యెహోవా హోమద్రవ్యములను తిందురు, అది వారి హక్కు. వారి సహోదరులతో వారికి స్వాస్యము కలగదు. యెహోవా వారితో చెప్పినట్లు అయినే వారికి స్వాస్యము. జనుల వలన అనగా ఎద్దు గాని గొర్రె గాని మేక గాని బలిగా అర్పించువారి వలన యాజకులు పొందవలసినది ఏదనగా కుడి జబ్బాను 2 దవడలను పొట్టను యాజకునికి ఇయ్యవలెను. నీ ధాన్యంలోను నీ ద్రాక్షరసంలోను నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొర్రెల మొదటి బొచ్చును అతనికి ఇయ్యవలెను. నిత్యము యెహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలోనూ అతని సంతతి వారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని ఉన్నాడు. ఒక లేవీయుడు ఇశ్రాయేలు దేశమున తాను విదేశీగా నివసించిన నీ గ్రామములలో ఒక దాని నుండి యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు అక్కడ యెహోవా సన్నిధిని నిలుచు లేవీలైన తన గోత్రపు వారు చేయనట్లు అతడు తన దేవుడైన యెహోవా నామమున సేవ చేయవలెను. అమ్మబడిన తన పిత్రార్జితము వలన తనకు వచ్చినది గాక అతడు ఇతరుల వలె వంతు అనుభవింపవలెను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంన నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానికైనను శకునము చెప్పు సోదెగానికైనను మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణపిశాచి నడుగు వానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయు వానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘ శకునములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగున చెయ్యనీయడు. హోరేపులో ఆ సమాజ దినమున నేను చావక ఉండినట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండునుగాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలు నుంచుతును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను. అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పోని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకుని నడల ప్రవక్త యెహోవా నామమున చెప్పునప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పెను కనుక దానికి భయపడవద్దు. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవా ఎవరి దేశమును నీకు ఇచ్చుచున్నాడో ఆ జనములను నీ దేవుడైన యెహోవా నా వశం చేసిన తర్వాత నీవు వారి దేశమును స్వాధీనపరచుకొని వారి పట్టణములలోనూ వారి ఇండ్లలోనూ నివసించినప్పుడు నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో 3 పురములను వేరుపరచవలెను. ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశం యొక్క సరిహద్దులలోగా ఉన్న పురములను 3 భాగములు చేయవలెను. పారిపోయి బ్రతకగల నరహంతకుని గూర్చిన పద్ధతి ఏదనగా ఒకడు అంతకుముందు తన పొరుగువాని యందు పగబట్టక పొరపాటున వాని చంపినడల అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలి వాడు చనిపోయినడల వాడు అంతకుముందు తన పొరుగువాని యందు పగబట్టలేదు కనుక వానికి మరణదండన విధి లేదు. అయితే హత్య విషయంలో ప్రతి హత్య చేయు వాని మనసు కోపంతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి
వాణ్ణి కలుసుకొని వాని చావగొట్టక ఉండినట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒక దాని యందు చొచ్చి బ్రతుకును. అందుచేతను 3 పురములను నీకు ఏర్పరచుకొనవలెనని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణం చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చేదనని చెప్పిన సమస్త దేశమును నీకిచ్చిన యెడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు నిత్యమును ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుచు ఈ 3 పురములు కాక మరి 3 పురములను ఏర్పరచుకొనవలెను. ప్రాణం తీసిన దోషము నీ మీద మోపబడకుండానట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణము తీయకుండవలెను. ఒకడు తన పొరుగువాని యందు పగబట్టి వాని కొరకు పొంచి ఉండి వాని మీద పడి వాడు చచ్చినట్లు కొట్టి ఆ పురములలో ఒకదానిలోనికి పారిపోయినడలా వాని ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడ నుండి వానిని రప్పించి వానిని చంపుటకే హత్య విషయంలో ప్రతిహత్య చేయి వాని చేతికి వాడిని అప్పగింపవలెను. వాణ్ణి కటాక్షింపకూడదు. నీకు మేలు కలుగునట్లు ఇశ్రాయేలు మధ్య నుండి నిర్దోషి ప్రాణ విషయమైన దోషమును పరిహరింపవలెను. నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో నీకు కలుగు నీ స్వాస్యంలో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. 2 సాక్షుల మాట మీదనైనను 3 సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. అన్యాయపు సాక్ష్యము ఒకరి మీద చెప్పుటకు ఒకడు నిలబడి నేరము మోపుటకై అబద్ధమాడినడలా ఆ వివాదం గల 2 మనుషులు యెహోవా సన్నిధిని అనగా ఆ కాలంలోనున్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలవవలెను. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తర్వాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయినడలా వాడు తన సహోదరునికి చేయతలిచినట్లే వానికి చేయవలెను. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు. మిగిలిన వారు విని భయపడి నీ దేశమున అటు దుష్కార్యము ఇకను చేయకుందురు. నీవు ఎవరిని కటాక్షింపకూడదు. ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు మీకు విధి. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరికి వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలెను. ఇశ్రాయేలారా వినుడి. నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయంలో జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మరియు నాయకులు జనులతో చెప్పవలసినది ఏమనగా, క్రొత్త ఇల్లు కట్టుకునినవాడు గృహప్రవేశము కాకమునిపే యుద్ధంలో చనిపోయినడలా వేరొకడు దానిలో ప్రవేశించును కనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధంలో చనిపోయినడలా వేరొకడు దాని పండ్లు తినను కనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ఒకడు స్త్రీని ప్రదానం చేసుకొని ఆమెను ఇంకను పరిగ్రహింపక మునిపే యుద్ధంలో చనిపోయినడలా వేరొకడు ఆమెను పరిగ్రహించును కనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండెగల వాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిని తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండునట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను. నాయకులు జనులతో మాట్లాడుట చాలించిన తర్వాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలెను. యుద్ధము చేయుటకు మీరొక పురము మీదికి సమీపించినప్పుడు సమాధానము నిమిత్తము రాయబారమును పంపవలెను. సమాధానమని అది నీకు ఉత్తరమిచ్చి గుమ్మములను తెరచినడలా దానిలోనున్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదురు. అది మీతో సమాధాన పడక యుద్ధమే మంచిదని ఎంచినడలా దాని ముట్టడి వేయుడి. నీ దేవుడైన యెహోవా దాన్ని నీ చేతికి అప్పగించినప్పుడు దానిలోని మగవారినందరినీ కత్తివాత హతం చేయవలెను. అయితే స్త్రీలను, చిన్నవారిని, పశువులను, నీ పురంలోనున్నది యావత్తును, దాని కొల్ల సొమ్మంతటిని నీవు తీసుకొనవచ్చును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్ల సొమ్మును నీవు అనుభవించుదువు. నీ జనముల పురములు కాక నీవు బహుదూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఇలాగున చేయవలెను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్యముగా నీకిచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతకనీయకూడదు.
వీరు అనగా హిత్తీలు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యోబూసీయులను వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండినట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారంగా వారిని నిర్మూలం చేయవలెను. నీవు ఒక పురమును లోపరుచుకొనుటకు దాని మీద యుద్ధం చేయొచ్చు. అనేక దినములు ముట్టడి వేయినప్పుడు దాని చెట్లు గొడ్డల చేత పాడు చేయకూడదు. వాటి పండ్లు తినవచ్చును, కానీ వాటిని నరికివేయకూడదు. నీవు వాటిని ముట్టడించుటకు పొలంలోని చెట్లు నరులా, అట్టి చెట్లను నీవు కొట్టకూడదు. ఏ చెట్లు తినదగిన ఫలమిచ్చునని కావని నీవెరుగుదువో వాటిని పాడు చేసి నరికి నీతో యుద్ధం చేయు పురము పడు వరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టవచ్చును. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.